మనతో ఈరోజు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు నిపుణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఈ మాసంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు పర్టికులర్గా మీ యొక్క రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో మీ రాస్యాధిపతి 6లో ఉండి వక్రించాడు. అంటే రుణ విముక్తి యోగము ఇక్కడ యాక్టివ్ అయిందని చెప్పుకోవాలంటే రుణాలు క్లియర్ అవ్వడానికి చాలా బాగుంది. మరి ఫైనాన్షియల్ ప్లానెట్ కనుక చూసుకుంటే ధనాన్ని ఇచ్చే కారకుడు కనుక చూసుకుంటే ఈ కుజుడు ఈ శని 3లో ఉన్నాడు, కాకపోతే 2లో శుక్రుడు వచ్చి కూర్చున్నాడు. సో 2లో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో ఏదో రూపంలో డబ్బులు మాత్రం వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అది ఏ రూపంలో వస్తాయి అనేటువంటిది ఏంటంటే కొంచెం విదేశాలకు వెళ్ళడము ఆన్లైన్ త్రూగా. ఆన్లైన్ అంటే మళ్ళీ మీరు షేర్ మార్కెట్లు ప్యాకెట్లు ఇవి కాదు, ఆన్లైన్లో ఏదైనా వ్యాపారం చేస్తాం, సర్వీసెస్ ఇవ్వడము లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ అమ్మడం, వాటి ద్వారా వస్తుంది. అదేవిధంగా 4లో రాహు ఉన్నందుకు బయట దేశాల్లో పిఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి వీసా రిలేటెడ్ సంబంధించిన క్లియర్ అవ్వడానికి బాగుంది చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ కొన్ని కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ 3వ స్థానంలో శని ఉండడం మంచిదే ఓ రకంగా చెప్పాలంటే, కానీ కుజుడు దృష్టిలో ఉంది కాబట్టి ఏంటి సహోదర వర్గంతో లేకపోతే ఏదైనా మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కొన్నిసార్లు సీరియస్ మ్యాటర్ నడుస్తుంది, మనం నవ్వుతాం, అవతలడు కోపం వస్తుంది. లేకపోతే అక్కడ అంత సీరియస్ లేకపోయినా మనం మొహం ఎలాగో పెట్టుకుని అవతలడు కోపం వస్తుంది. ఇవన్నీ కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ పర్టికులర్గా. అదేవిధంగా కాస్త 4లో రాహు సంచరిస్తూ అష్టమంలో కుజుడున్నందుకు పూర్వీకుల ఆస్తులు ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా స్పీడ్గా వెళ్ళకూడదు పర్టికులర్గా ఈ టైంలో. అదేవిధంగా కొంతమందికి తరచూ మిస్క్యారేజ్ అవుతుంటాయి. అలాంటి వారు ఈ టైంలో కొంచెం ప్రెగ్నెన్సీ కొంచెం ప్రయత్నం చేయడం అనేటువంటిది కొంచెం ఆపుకొని తర్వాత చేసుకోవడం మంచిది, ప్రయత్నం అనేటువంటిది. కాకపోతే కొంత గురువు వక్రించి పంచమంలోకి వస్తున్నాడు, కొంత సేవ్ చేస్తాడు, అక్కడ సేవింగ్ ఫ్యాక్టర్ కొంత ఉంది. బట్ ఏదైనా కానీ ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్స్ విషయాల్లోని కొంచెం రెగ్యులర్గా షేర్ మార్కెట్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ టైంలో ఏంటంటే ధనస్సు వారు తెలియకుండానే ఎక్కువ ఫ్లక్చువేషన్ టైంలోని లేకపోతే ఒకటి అక్కడ కనిపిస్తుంటే ఇంకోటి ఏదో వీళ్ళు ఫీల్ అయ్యి తొందరపెట్టి ఇక్కడ ఏదో లాభం వస్తుందని పెట్టడం లాంటివి చేసి కోల్పోతుంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొకటి ఏంటంటే కాస్త ఇక్కడ వివాహ ప్రయత్నాలు 16th తర్వాత ప్రయత్నం చేసుకోవడం మంచిది. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఫార్మా రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కాకపోతే కొంచెం నిత్యము గణపతిని ఆరాధించండి, ఎందుకంటే మార్పులు కూడా చూపిస్తున్నాయి. మార్పులు సడన్గా ఉన్నటువంటి ఇంకో దానిలోకి మారిపోవడము, సడన్గా లీవ్ తీసుకోవడం ఇట్లాంటివి చూపిస్తున్నాయి. కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటూ వీళ్ళు ఏదైతే సీట్లో కూర్చుంటారో ఈ సీట్లో కూర్చోనేటప్పుడు ఒకసారి గణపతిని తలుచుకొని కూర్చోవడము, ఇవి గనక చేసినట్లయితే పెద్ద ఇబ్బంది అనేటువంటిది రాదు. ఇక వీళ్ళు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఈ ఉద్యోగ సంబంధించిన సమస్యలు తీరాలంటే ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః ఇది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకాస్త ఎక్కువ తీవ్రంగా ఉంది అంటే దగ్గరలో ఏదైనా గణపతి ఆలయాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి ప్రదక్షిణం చేయడము, గోవు కాస్త గ్రాసము పెట్టడం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురువుగారు, చాలా మందికి ఈ రాశి అని తెలియదు కదా. సో అలాంటి వారికి గోచారాలను ఉపయోగించి ఎటువంటి పద్ధతులను చెప్తారు మీరు? అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా కొంతమందికి జాతక చక్రం ఉండదు. జాతక చక్రం లేని వాళ్ళు ఈ శని కుజ పరస్పర వీక్షణ వల్ల అందరూ అసలు ఏం చేసుకోవాలి, ఇప్పుడు పలానా నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, అలాంటి వారు ఏం చేసుకోవాలంటే ముఖ్యంగా ఈ శని కుజుల యొక్క ప్రభావం ఫస్ట్ 1 month ఎక్కువగా ఉంది, దాని తర్వాత ఒక 4.5 months దీని యొక్క ప్రభావం స్వల్పంగా ఉంటుంది. సహజంగా దీనివల్ల ఏంటంటే మనకి సొసైటీలో కూడా కాస్త గొడవలు, మనం ఆల్రెడీ ఈ క్రోధినామ సంవత్సరంలో కాస్త గొడవలు ఎక్కువ అవుతుంటాయని చెప్పుకున్నాం. అదే పరంగా మనకి క్రోధినామ సంవత్సరం వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది పరిస్థితి, అంత గందరగోళ పరిస్థితే ఉంది, మనం చూస్తూ ఉన్నాం. గొడవలు కానీ మత కల్లోహాలు కానీ ఎవరు గుళ్ళో ఏదో చేస్తున్నారు కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అయితే ఈ శని కుజులు పరస్పర వీక్షణ ఉన్నప్పుడు రాహు దృష్టిలో కుజులు ఉన్నప్పుడు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇంకా అందుకని కాస్త ఈ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా మనకి గొడవలు అవుతాయి అనుకున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఇంట్లో ఒక్కసారి నరసింహస్వామిని కానీ అమ్మవారిని కానీ లేదా ఆంజనేయ స్వామిని కానీ తలుచుకొని బయలుదేరినట్లయితే త్రుటిలో తప్పుతాయి చాలా విషయాలు, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమందికి జాతక చక్రం ఉండదు. జాతక చక్రం లేని వాళ్ళు ఈ రెమెడీ చేసుకోవాలి.
ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే గోచార గ్రహాలే మొత్తం రూల్ చేస్తాయి అనుకుంటారు. కాదు, గోచార గ్రహాలు ఏంటంటే జస్ట్ బలాన్ని ఇస్తూ ఉంటాయి నడిచేటువంటి మహాదశకి, నడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్కి. అయితే దీనికంటే ముఖ్యంగా ఏంటంటే మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. అంటే మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సమయము, అదేవిధంగా ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, వీటిని తీసుకొని మీ లగ్న బలం ఎలా ఉంది. మీ లగ్నం బలంగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు చేసేటువంటి ప్రతి పనిలోనే సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంటారు. మీరు అంటే లగ్న బలం వల్ల ఏమిటి వస్తుంది అంటే మీ స్ట్రెంగ్త్, అంటే మీరు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అనేటువంటిది మీ లగ్న బలం చెప్తుంది. మీ స్ట్రెంగ్త్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్తుంది లగ్న బలం. ఇప్పుడు ఫైనాన్షియల్గా రావట్లేదు కొంతమందికి, మీ ధనాధిపతిని చూసుకోవాలంటే మీ ధనకారకుడు ఎలా ఉన్నాడు. ధనాన్ని ఇచ్చేది కేవలం రెండవ అధిపతి ఒకటే కాదు, 12 భావాలు ధనాన్ని ఇస్తాయి. కానీ ఒక్కొక్కరికి ఒక్కో భావం ధనం ఇస్తుంది. అంటే కొంతమందికి రియల్ ఎస్టేట్లో వస్తుందంటే 4వ భావం వల్ల, కొంతమందికి ఎడ్యుకేషన్లో వస్తుందంటే 9వ భావం 2వ భావం కలయికల వల్ల, ఇంకొంతమందికి వ్యాపారాల్లో వస్తుందంటే బుధుడు వల్ల, ఇంకొంతమందికి సర్వీసెస్లో వస్తుందంటే 12వ అధిపతి ధనాధిపతి కలవడం వల్ల, విదేశాల్లో వస్తుందా అనేది చూసుకోవాలి. అదేవిధంగా కొంతమందికి అంటే సోదరులే శత్రువులు అవుతూ ఉంటారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ థర్డ్ హౌస్ పాడైంది. అదేవిధంగా మరి కొంతమందికి అంటే ఉద్యోగం రాదు, ఎంత ప్రయత్నిస్తున్నా. అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేసుకోవచ్చు. ఇవి చేసుకోవాలి. అలా కాకుండా కొంతమంది ఏంటంటే అసలు విదేశీ యోగమే ఉండదు, విదేశాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. అసలు 12వ అధిపతి మీ జాతకంలో విదేశాలకు వెళ్తే బాగుంది అంటే మీరు ఇక్కడ ఉండడం వేస్ట్. లేదు 12వ అధిపతి బాగాలేడు అంటే విదేశాలకు వెళ్ళడం వల్ల వేస్ట్ అవుతుంది. అది ఆ క్లారిటీ అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. కేవలం 12వ స్థానం అంటే విదేశాలు మాత్రమే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్, మనం చూడండి రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేశామంటే అది కలిసి వస్తుంది. రైట్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా తెలుసుకుంటాము? మీ 12వ స్థానం ఏదైతే ఉందో అది ఫ్రూట్ఫుల్ అయ్యే టైమ్స్ కొన్ని ఉంటాయి. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది కాదని రెండు ఉంటాయి అక్కడ. అది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ రకంగా ఏంటంటే మీది రైట్ టైం ఇన్వెస్ట్మెంటా కాదా అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఓకే, అది మెయిన్గా చూసుకోవాలి. అది మీ 12వ స్థానాధిపతి, మీ ధనాధిపతి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అప్పుడు మీరు ఈ గోచారం. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం ప్రతి నెల అంటే, ఇప్పుడున్న కండిషన్, ఇప్పుడు బయట వాతావరణం ఒక రకంగా ఉంది. మనం అనుకుంటాం ఏంటి, ఇప్పుడు కొంతసేపు అయితే బాగా వర్షం పడుతుంది, లేకపోతే ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనుకుంటాం ఒక దగ్గరికి వెళ్ళాలంటే. టైం బట్టి మార్నింగ్ 6కో 7కో మనం కార్ వేసుకుని వెళ్తే పెద్ద ట్రాఫిక్ ఉంటుంది. అదే 9 o'clock పీక్ టైం అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది. అది మనం బయట ఉండే ట్రాఫిక్ని క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఎలా అయితే ముందుగా బయలుదేరడమో, ఆ టైం సరిపోయేలాగా ఎలా బయలుదేరతామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచారం కూడా అంతే. ఇప్పుడు గోచార గ్రహాలు ఈ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ ఫలితాలు ఇచ్చేటప్పుడు నేను ఈ ప్రయత్నం అనేటువంటిది ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. లేకపోతే నాకు ఈ ప్రయత్నం కరెక్ట్ కాదు అనేది, ఇప్పుడు ఉదాహరణకి పంజాగుట్ట నుంచి గచ్చిబౌలియో వెళ్ళాలనుకోండి. మీరు పంజాగుట్ట గచ్చిబౌలి ఉదాహరణకి ఖాళీ టైం ఉంటే 15 minutesలో వెళ్ళిపోతాం. అదే పీక్ టైంలో అయితే 45 minutes పట్టొచ్చు. అప్పుడు మీ ప్రయత్నం 15 minutesలో వెళ్ళాలంటే వెళ్ళలేరు, 45 minutes టైం కావాలి అక్కడ. అలాగే గోచారం కూడా ఏం చెప్తుందంటే, ఇది మీకు ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నానికి గోచార గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి చెప్తుంది. అది మనం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉందో చూసుకోవాలి, గోచార పరంగా ఏ యోగం ఉందో చూసుకోవాలి. చాలామంది కూడా ఏంటంటే వివాహం ప్రయత్నం చేస్తూ ఉంటారు. 7th house అసలు వాళ్ళ పర్సనల్ చార్ట్లో యాక్టివే అవ్వదు. గోచారంలో బలం వచ్చినప్పుడు ఏంటి, ఏదో వాళ్ళు వీళ్ళు అడుగుతుంటారు, ఏదో కలుస్తుంటారు, కానీ ఫ్రూట్ఫుల్ అవ్వదు. ఫ్రూట్ఫుల్ ఎప్పుడు అవుతుంది? మీ జన్మజాతకంలో యోగం ఉన్నప్పుడు అవుద్ది. దానికి గోచార బలం కూడా కనెక్ట్ అయితే అవుతుంది. అలాగే వివాహం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎనీథింగ్. సో గోచారము అండ్ జన్మజాతకం ఈ రెండు చూసుకొని ముందుకు వెళ్తూ, దాంతోపాటు పరిహారాలు. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది అంటూ ఉంటారు చాలామంది. ఇబ్బంది ఉంది అంటే ఎందుకు ఉంది? మీ పర్సనల్ చార్ట్లో ఏ ప్లానెట్ మీకు ఫైనాన్స్ రాకుండా చేస్తుంది. దానికి మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేసుకోవచ్చు, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః అనే మంత్రం చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. సో ఒక్కొక్క దానికి లలితాసహస్రనామాల్లో మనం మొత్తం 1000 నామాలకు చెప్పాము. దాని పరంగా మీ జన్మజాతకం ఎలా ఉన్నా కూడా మీరు రెగ్యులర్గా చాంటింగ్ చేసుకున్నట్లయితే 100% మీరు ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.